కీర్తన 42 నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నిన్ను పైకెత్తును. ఏంట నాశనకరమైన ఆ గుంట, జిగటగల దొంగ ఊబి ఏంటి? మీ జీవితాల్లో మీరు ఊహించినటువంటి చిక్కుల్లో చిక్కబడ్డారనుకోండి, మీరు ఊహించలేదు ఆ సమస్యల్లో చిక్కబడతామని. అది ఎలాంటిదంటే దొంగ ఊబి లాంటిది. మీరు ఎప్పుడైనా ఊబిని చూసారా? పల్లెటూరు ప్రాంతాల్లో కానీ అడవి ప్రాంతాల్లో కానీ వెళ్తుంటే రోడ్డు పక్కన మీకు నెర్రవిడిచినట్టుగా భూమి కనిపిస్తుంది. ఆ పొలాల్లోకి పోవచ్చు కదా అని చెప్పి ఆ కాలువలో మీరు దిగారనుకోండి, ఎండిపోయి ఉంటుంది కాలువ, నీళ్లు ఉండవు, నెరవిడిచిన భూమి కనిపిస్తుంది. మీరు అవతలకి వెళ్దాం కదా అని మీరు త్వరగా దిగి ఎండిపోయి ఉంటుంది కదా అని చెప్పి నడిస్తే మీ కాళ్ళు ఏమైపోతాయి? లోపలికి వెళ్ళిపోతుంది. ఒక కాలు తీస్తే ఒక కాలు వెళ్ళిపోతుంది, ఈ కాలు తీస్తే ఇక మీరు కాళ్ళు లాక్కునేలోగా నడులోతు ఎదిగిపోతారు. ఇది ఊబి అనుకోలేదే, నాకు ఊబిగా కనబడలేదు. కానీ ఏమిటి, ఇది దొంగ ఊబా? అవును. మీకు తెలుసా ఒక విషయం? అలాంటి ఊబుల్లో దిగినటువంటి ఎద్దులు, బలమైన ఎద్దులు కూడా ఏమైపోయాయి? రైతులు తగిన సమయంలో రైతులు చూసి దాన్ని లాక్కపోతే పోయినట్టే. ఆ ఊబు అనేటువంటిది మనిషిని లోపలికి లాగేస్తూ ఉంటుంది. ఇలాంటి ఊబుల్లో చిక్కబడిన పరిస్థితి అనేక మంది, నేను అనుకోలేదు ఈ అప్పులు ఊబులో చిక్కబడతానని, నేను అనుకోలేదు ఈ సమస్యలో చిక్కబడతానని, నేను అనుకోలేదు నా కుటుంబానికి ఇటువంటి శ్రమ వస్తుందని. ఏమిటి ఇలాంటి ఊబులో పడ్డాం? ఇది జిగటగల దొంగ ఊబు వలె ఉందే. దీని నుండి ఎవరు విడిపిస్తారు? 40వ కీర్తన 2వ వచనం. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయి. నీ జీవితం అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే, ఒక సమస్య నిన్ను అలా లోపలికి లాగివేస్తుంది. ఆర్ యూ సింకింగ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్? ఇఫ్ యు ఆర్ సింకింగ్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, క్రై అవుట్ టు గాడ్. టేక్ దిస్ ప్రామిస్ అండ్ ఆస్క్ గాడ్ టు హెల్ప్ యూ, టు పుల్ యూ అవుట్ ఫ్రమ్ దట్ డిసాస్టర్. అటువంటి భయంకరమైన స్థితి నుండి దేవుడు మిమ్మల్ని విడిపించమని ప్రార్థన చేయండి. మీ అందరికీ తెలుసు, పేతురు గాలిని చూసి భయపడి సముద్రంలో మునగసాగాడు. ఈ వాజ్ సింకింగ్ ఇన్ టు ద సీ. కొద్దిసేపు అయితే పూర్తిగా సింక్ అయిపోయి ఉండేవాడు, మునిగిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో పేతురు చేసిన పని మనం కూడా చేయాలి. ఇక మునిగిపోయాను అని గుర్తించిన పేతురు, అది గాఢాంధకారమైన ఒక పెద్ద భయంకరమైన సముద్రం, అది మునిగిపోతున్నాడు పూర్తిగా. అప్పుడు అంటాడు, ప్రభువా నన్ను రక్షించు అన్నాడు ఒకసారి. ఆ మాట పలికిన వెంటనే బైబిల్ చెప్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్, నేను హైలైట్ చేసుకున్నాను చాలా కాలం క్రితం. ఇమ్మీడియట్లీ జీసస్ స్ట్రెచ్డ్ ఫోర్త్ హిస్ హ్యాండ్ అండ్ కాట్ హిస్ హ్యాండ్ అండ్ పుల్ హిమ్ అవుట్. ఒకవేళ వెంటనే ప్రభు పట్టుకోకపోతే ఏమై ఉండేవాడు? మునిగిపోయి ఉండేవాడు. అసలు ఎందుకు మునిగిపోవడం సాగాడు? అసలు మునగడం ఎందుకు స్టార్ట్ అయింది? గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఈ కేకలు రావట్లా, మునిగిపోతుంటే దేవునికి తెలియదా ఏంటి? ఆయనకి నా అప్పులు ఉన్నాయని తెలియదా ఏంటి? నాకు రోగం ఉందని ఆయనకి తెలియదా ఏంటి? ఇలా అంటూ ఉండు, పూర్తిగా మునిగిపోతావు. తెలుసు, కానీ ప్రార్థించాల్సిన అవసరం నీకు లేదా? అమ్మాయిని అడగకుండా అన్నం పెట్టదని మాట విన్నావు కదా. మరి పరలోక రాజ్యం కూడా, ఒక రాజ్యం ఉంటే రాజ్యానికి రూల్స్ ఉంటాయా? రాజ్యం ఉంటే రాజు ఉంటాడా? పరలోక రాజు ఎవరు? దేవుడే. ఆ రాజ్యంలో మనమంతా పౌరులము. ఆ పౌరులమైన ఆ రాజ్యంలో ఉంటున్నప్పుడు మనకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయా? ఆ పరలోక రాజు ఏం చెప్పాడంటే, అడిగిన వాడికి ఇస్తా అన్నాడు. సో అడుగుడి మీకు. మునిగిపోతున్నాను కదా, రాజుకు తెలుసు కదా. ఇలాంటి ఓవరాక్షన్ ఏం చేయకుండా ఆయన చెప్పిన పని చేద్దాం. ప్రభువా నేను మునిగిపోతున్నాను రక్షించమని కేకలు వేశాడు. ఎవరైనా? పేతురు. మునిగిపోతున్నాను ప్రభువా నన్ను రక్షించమని కేక వేశాడా? కేకలు వేశాడా? అంటే ఒకటే రెండా? రెండు కంటే ఎక్కువ కేకలు వేశాడు. గాడ్ సేవ్ మీ. When he cried out, Jesus stretched forth his hand and caught him, and then he said one thing. మునిగిపోకుండా ఆపాడు. ఆపిన తర్వాత ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసి. ఏమన్నాడు చెప్పండి? ఎందుకు సందేహపడుతున్న అతనితో చెప్పాను. అంటే మనం మునిగిపోవడానికి కారణం ఏంటి? ఒకటి, పేతురు మునగడం గల కారణము భయము. దేన్ని చూసినప్పుడు ధైర్యం కలిగింది? యేసును చూస్తున్నప్పుడు. యేసును చూస్తున్నప్పుడు సముద్రం మీద నడవగలిగాడు. పరిస్థితులు చూసినప్పుడు మునగసాగాడు. యేసును చూస్తే పరిస్థితులను జయించుకుంటూ ముందుకు సాగగలుగుతావు. యేసును చూస్తుంటే పరిస్థితులను చూస్తే మునుగుతావు. అంటే పరిస్థితులు నిన్ను భయపెడతాయా? అవును.
రోగం నిన్ను ఏం చేస్తుంది? రోగం గురించిన వార్త, అప్పు బాధల గురించిన వార్తలు, ఇబ్బందులు నిన్ను భయం కలుగు చేసి నిన్ను మునిగేలా చేస్తాయి. కానీ ప్రభు వైపు చూస్తే ధైర్యం కలిగిస్తాడు, విశ్వాసాన్ని కలిగిస్తాడు. ఆయన వైపు చూసిన వారి ముఖాలకు వెలుగు కలిగినట. ఆయన వైపు చూస్తే ఏం కలిగింది అంటే అప్పటి వరకు ఏమున్నట్టు? నీ చుట్టూ చీకటి ఉంటే యేసు వైపు చూడడం ప్రారంభించగానే ఏం కలగబోతుంది? వెలుగు కలగబోతుంది. ఎక్కడుందండి వచ్చిన 34వ కీర్తన 5వ వచనం చూద్దాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయెను. దే లుక్డ్ unto him and were lightened and their faces were not ashamed. నీ మీద షేమ్ అంతా దేవుడు తీసేస్తాడు, నీ మీద అవమానాలు దేవుడు కొట్టివేస్తాడు. నువ్వు అవమానపడకుండా ఆయన కాపాడుతాడు. అందుకే అంటున్నాడు, ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను. చూడకముందు చీకటి ఉంది, చూడడం ప్రారంభించాక వెలుగు వచ్చింది. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న చీకటి అనే సమస్యలు, ఇబ్బందులు అనే సమస్యలను నువ్వు జయించబోతున్నావు. నేను నమ్ముచున్నాను. మీరు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన వైపు అంటే ఎలా చూద్దాం? యేసుప్రభు వారు పటం పెట్టుకొని చూద్దామా? కాదు. వాక్యం వైపు చూడడం, వాక్యాన్ని వినడం, వాక్యాన్ని ధ్యానించడం, వాగ్దానాలు ఎత్తి ప్రార్థించడం, ఆయన వైపు చూడడమే. ప్రార్థించి స్తుతించి విశ్వాసంతో మొరపెట్టడం ఎవరి వైపు చూస్తున్నాం? కనుక దేవుని వైపు చూస్తూ ప్రార్థించండి. దేవుడు మీ కృప దయచేయునుగాక. జిగటగల దొంగ ఊబిలో మునిగిపోతున్న వ్యక్తి ప్రార్థించగా ప్రభు ఆయన్ని విడిపించాడు. ఆయన సాక్ష్యం ఇస్తూ కీర్తన రాశాడు. ఈ చిన్న పల్లవి నాతో కూడా కలిసి పాడండి. ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నాయి. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. ఏ ఊబిలో ఉన్నా నిన్ను విడిపించబోతున్నాడని నమ్ము. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈరోజు మీ పరిస్థితులను చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు భయం కలుగుతుంది, విశ్వాసం పొంది ప్రార్థన చేయబుద్ధి కాదు, మునిగిపోవడం సాగుతారు. కానీ పరిస్థితులను మించిన ప్రభు వైపు చూస్తూ, తండ్రి ఎంతోమంది పాత నిబంధన భక్తులు ఉన్నారు, కృత నిబంధన భక్తులు ఉన్నారు, వాళ్ళు నాకంటే భయంకరమైన సమస్యలు ఎదుర్కొన్నారు, వారికి విడుదల ఇచ్చిన దేవుడు నాకు కూడా నీవు విడుదలిస్తా. ఇది ప్రార్థన. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఏం చేసావు? నీ ప్రజలకు మార్గం చూపించావు కదా, నాకు కూడా మార్గం చూపిస్తావని నేను నమ్ముతున్నాను. మార్గం లేని దగ్గర మార్గం దేవుడు చూపించబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ వే ఫర్ యూ. ఆమేన్. దేవుడిని ఒక మార్గం తెరవగలడా? అది వీసా అంటావో, పిఆర్ అంటావో, లేకపోతే గ్రీన్ కార్డ్ అంటావో, మరి వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగ విషయం, వ్యాపార విషయం, కుటుంబాన్ని పోషించుకునే విషయం, నీ పిల్లల చదువులు కావచ్చు, వీటన్నీ కూడా ఇవన్నీ ఆయన పాదసన్నిధిలో పెట్టి ప్రార్థన చేయండి. మునిగిపోతున్న వాళ్ళు ప్రార్థించండి. పరిస్థితి ఎలా ఉన్నా ప్రార్థించండి. నువ్వు ఏ స్థితిలో మునిగిపోతున్నా ప్రార్థించు. మునిగిపోనీయకుండా కాపాడగల శక్తివంతుడు ఆయన తన వెంటనే చెయ్యి చాపి నేను పట్టుకుంటున్నాడు. ఈ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి చెయ్యి ప్రభు పట్టుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ప్రభా, నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. జిగటగల దొంగ ఊపి నుండి రక్షించిన దేవుడు నాయన, నీకు సమస్తము సాధ్యమే. దేవా, నీ సహాయం వీరికి దయచేయండి, నీ ఆత్మబలం వీరికి దయచేయండి. మీరు కన్నీరు తుడిచివేయండి ప్రభా. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ యూ ఫర్ ద లార్డ్. ఎవరైతే ఎమర్జెన్సీలో ఉన్నారో వారిని లేవనెత్తని ప్రభా. మరణ పడకల మీద ఉన్న వారికి, వారిని లేవనెత్తము నాయన. జీవం పోయమని అడుగుతున్నాను మా తండ్రి. Those who are on deathbed, Lord, put your life in them, Lord. Let your life flow into their lives. Do wonders, Father. Miracles జరిగించండి, అద్భుతమైన కార్యములు జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని. కన్నీళ్లతో ఉన్నవారి కన్నీళ్లు తుడిచివేయండి, వేదంతో ఉన్నవారి వేదన తొలగించుకోవడం నీవే. ఏ పరిస్థితుల్లో వారు మునిగిపోతున్నా వారిని చేపట్టి లేవనెత్తబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జిగటగల దొంగ ఊపి నుండి నాయన నువ్వు వారిని పైకెత్తబోతున్నావు నాయన. వారు పడిన గుంటల నుండి వారిని బయటికి లాగుచ్చినందుకు స్తోత్రం. వారి ఇంటర్వ్యూకి వెళ్తున్న, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నగా వారు ఫలించుదురుగాక, సహాయం వచ్చునుగాక.
అప్పులు ఊబులో చిక్కబడిన వారు అప్పులు ఊబులో నుండి బయటికి లాగబడుదురు గాక. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో వారు బయటకు వచ్చుదురు గాక. దేవా, మీ చేయి చాపి వారిని రక్షించమని అడుగుతున్నాను మా తండ్రి. గర్భఫలం లేక సంతానం కొరకు ప్రార్థిస్తున్న వారికి సంతాన ఫలము కలుగును గాక. మీ కనికర చొప్పున వీరిని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారందరి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. 1 తిమోతి చాప్టర్ 4:12. 1 తిమోతి 4:12 మీ వాగ్దానం. నీ మాటలను ప్రవర్తనలను ప్రేమలను విశ్వాసంలోను పవిత్రతలను విశ్వాసాలకు మాదిరిగా ఉండము. పిల్లరా, మాదిరిగా ఉంటే దేవుడు దీవిస్తాడు. దేవుని కనికరం చొప్పున, దేవుని దయ చొప్పున ప్రార్థిద్దాం. వీళ్ళందరూ కూడా దేవుని కనికరం చొప్పున వారు దీవించబడాలని, మరి బర్త్డేలో ఎంటర్ అయిన వారందరూ కూడా మీకు మంచి భవిష్యత్ దేవుడు ఇవ్వాలి, మంచి మేలు కలిగించాలంటే, ఆయురారోగ్యం కావాలంటే మన మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలన్నాడు. విశ్వాసులకు మాదిరిగా ఉంటే దేవుడు దీవిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు మీ మీదకి వచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించాలి మా ప్రార్థన. ఆల్వేస్ మీరు ఆ విధంగా ఉండాలని, ప్రభు కృప మీకు తోడే ఉండాలని మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మీ వాగ్దానము జోబ్ చాప్టర్ 22:28. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. లైట్ విల్ షైన్ ఆన్ యువర్ వేస్. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించి మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ యానివర్సరీ టు యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే సహాయము భార్య భర్తలైన దంపతులైన మీకు కలుగునుగాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనస్సు పరిశుద్ధాత్ముడు కలిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.